స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ తల్లాడ్, ప్రైజ్ తల్లాడ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకముగా సియోను జీవమగల క్రీస్తు సువార్త పరిచర్యలకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు గడిచిన కాలమంతా కూడా మనందరినీ కాపాడి సజీవుల లెక్కలో ఉంచి ఎన్నో మేలులు జరిగించి మరలా ఇటు రీతిగా మనమందరము కలిసి ప్రభువును గానపరచడానికి ప్రత్యేకంగా మీతో దేవుని యొక్క సందేశమును అందించడానికి నాకు కూడా ఇచ్చినటువంటి ఇటు సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో ఈ పరిచర్య యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ పరిచర్య కొరకు ఇంకా అనేక మంది ఆధ్యాత్మికంగా బలపరచబడి దేవుని యొక్క రాజ్యమునకు వారసులగునట్లుగా మీరు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనమని మరొకసారి ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాడు. అదేవిధముగా ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారని, మీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటున్నదని నమ్మి మీ కొరకు, మీ కుటుంబాల కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను, మీ యొక్క చేతి వృత్తులను ఆశీర్వదించి ఇంకా దీర్ఘాయుష్తో నింపాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవునికి మాత్రమే మనందరి ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుంచి లేఖన భాగమును చదువుకొని అటు వాక్యమును ధ్యానించుకుందాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనములు చదువుకుందాం. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని యెడల బేతేలులో ఎవరను ఆర్పివేయలేకుండా అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనము చేయును. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా ప్రభువా, ఈ సమయంలో మేము చదివినటువంటి ప్రభువా ఇటు లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి దేవా, ఎందరైతే ఈ మాటలు వినటానికి ఆసక్తితో వచ్చి ఉన్నారో మీరు తప్పక వారితో మాట్లాడి బలపరచు దేవుడు అంటూ ఉన్నారు. మీరే మహిమ పొందుకోనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ తల్లాడ్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగమును మనం ధ్యానించినట్లయితే ఆమోసు అనబడే ప్రవక్తకు దేవుడు తెలియపరుస్తున్న విషయం, ఇశ్రాయేలీయులతో ఈ సంగతి చెప్పమని ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఇశ్రాయేలీయులారా, మీరు నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించినడలా మీరు బ్రతుకుదురు అంటామన్నాడు. అనగా ఇశ్రాయేలీయులు అనగా దేవుని యొక్క స్వజనాంగమై ఉంటూ ఉన్నారు. వారు ప్రారంభం నుంచి దేవుని చేత నడిపించబడే వ్యక్తులుగా, ప్రజలుగా ఉంటూ ఉన్నారు. దేవునికి వారు సొత్తైన ప్రజలుగా ఉంటూ ఉన్నారు. అలాంటి వారిని దేవుడు చెప్పుచునంటే పదే పదే ఆయన చెప్పుచున్న మాట ఏమిటంటే, మీరు నన్ను ఆశ్రయించండి అంటా ఉన్నాడు ఆయన. నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. కాబట్టి ఇక్కడ తర్వాత అంటున్నాడు కదా, మీరు బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి అంటా ఉన్నాడు. అంటూ మరలా అంటున్నాడు కదా, మీరు నన్ను ఆశ్రయించండి
అప్పుడు మీరు బ్రతుకుదురు. అనగా చూడండి, పదే పదే నన్ను ఆశ్రయించండి అని ఆ 3 ప్రదేశాల పేర్లు చెప్పే ముందు ఆ తర్వాత కూడా దేవుడు పదే పదే నన్ను ఆశ్రయించండి అంటున్నాడంటే వారి పట్ల ఆయనకున్నటువంటి దుఃఖము కావచ్చు, ఆవేదన కావచ్చు, కోపము కావచ్చు, రౌద్రము కావచ్చు, అనగా తనను ఆశ్రయించలేదు కాబట్టే వారితో మరల దేవుడు ఆ మాట చెప్తూ ఉన్నాడు. ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని కీర్తనాకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడని కూడా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. అనగా చూడండి, దేవుడు ఎంతో గొప్పవాడుగా ఉంటూ ధన్యకరమైనటువంటి జీవితమును తన యొక్క ప్రజలైన వారికి అనుగ్రహించుంటుండగా వారు ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు వారిని పదే పదే నన్ను ఆశ్రయించని అంటున్నాడంటే వారు దేవుణ్ణి ఆశ్రయించని వారుగా, దేవుణ్ణి విడిచిపెట్టిన వారుగా, దేవుణ్ణి త్రోసివేసి దేవుణ్ణి విసర్జించిన వారుగా ఉంటూ ఉన్నారు. ఆయన వాక్యం సెలవుస్తుంది కదా, ఎవరైతే దేవుణ్ణి విసర్జిస్తూ ఉంటుంటారో అటువంటి వారు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అవుతారని, వారు నాశనం అవుతారని కూడా దేవుని యొక్క వాక్యములో మనము గమనించవచ్చు. అయితే చూడండి, ఇక్కడ ప్రత్యేకముగా ఇశ్రాయేలులతో దేవుడు చెప్తున్నాడు కదా, మీరు నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు అనగా ఆయనను కాకుండా వీరు ఎవరినో ఆశ్రయిస్తున్నారు కాబట్టి దేవుడు యొక్క మాటను స్వయంగా తెలియపరుస్తూ ఉన్నాడు. నన్ను ఆశ్రయించకుండా మీరు వేరే వేటినైనా సరే ఆశ్రయించారంటే మీరు బ్రతుకరు అంటామన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించినట్టు తను అన్నాడు కదా, మీరు బేతేలును ఆశ్రయించకండి, గిల్గాలులో ప్రవేశించవద్దు, బేర్షెబాకు వెళ్ళవద్దు అని ఆ 3 ప్రాంతాల పేరులను ప్రత్యేకముగా దేవుడు వ్యక్తపరుస్తూ మరలా తర్వాత అంటున్నాడు కదా, బేతేలు శూన్యమగును, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపనెడలా బేతేలులో ఎవరనో ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనము చేయును అంటామన్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మర్మము దాగి ఉంటామన్నది. వారు దేవుని ఆశ్రయించకుండా మరి వేటినో ఆశ్రయించి ఉన్నారు. దానికి కారణం మనం గమనించవలసిన వారమే ఉన్నాం. చివరిగా అన్నాడు కదా, యోసేపు సంతతి మీద అగ్ని కురిపించదను, ఎవడనో ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనము చేయును అంటా ఉన్నాడు. ఎందుకు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు? బేతేలుకును యోసేపుకును ఇశ్రాయేలులకు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని మనం గమనించినట్లయితే ఎందుకు ఇక్కడ దేవుడు యోసేపు సంతతి అని తెలియపరుస్తూ ఉన్నాడు? ఇశ్రాయేలులను ఆశ్రయించమని చెప్తూ తర్వాత యోసేపు సంతతి అని ఆయన మరొకసారి విడిగా చెప్తున్నాడంటే ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఒకటి దాగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన దేవునిబిడ్డలారా, దేవుని యొక్క ప్రజలైన వారు మొట్టమొదటిగా మోషే నాయకత్వంలో ఐగుప్తుల నుంచి వారు నడిపించబడి ఉన్నారు. ఆ తర్వాత న్యాయాధిపతులు వచ్చి ఉన్నారు. ఆ తర్వాత వారు లోకములో అందరి వలనే మాకు కూడా ఒక రాజు కావాలి అని అడిగినప్పుడు దేవుడు వారికి బెన్యామీను గోత్రముల నుంచి సౌలును లేవనెత్తి వారికి రాజుగా అనుగ్రహించున్నాడు. ఆయనైతే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి దేవునికి కోపము పుట్టించి దేవుని యొక్క సన్నిధిని తనకు రాజ్యం నిర్లక్ష్యపరుచున్నాడు. కాబట్టి ఆయనకు బదులుగా దేవుడు దావీదును ఎన్నుకొని ఆయనను రాజుగా అభిషేకించి వారికి అనుగ్రహించుంటుండగా ఆయన కూడా 40 సంవత్సరముల పరిపాలన చేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దావీదుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడేమనంటే, నీ యొక్క సంతతి వారికి ఈ యొక్క రాజ్యమును స్థిరపరుస్తామంటాను,
ఈ రాజ్యమును పరిపాలన చేయుటలో నీ సంతతి వారు మాత్రమే దీనిని పరిపాలన చేస్తూ ఉంటారు, వారికి సింహాసనమును స్థిరపరుస్తూ ఉంటానని దేవుడు దావీదుకు మాట ఇచ్చున్నాడు. అయితే చూడండి, దావీదు మరణించిన తర్వాత తన కుమారుడుకు సొలొమోను వచ్చినప్పుడు ఆయన అన్య స్త్రీలను వివాహం చేసుకొని వారి యొక్క నడిపింపుతో దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతలను ఆరాధించుటలో, వారి యొక్క దేవాలయమును కట్టుటలో ఉంటూ ఆయన పాపం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు సొలొమోనుతో అంటున్నాడు కదా, నీ తండ్రి వలె నీవు యథార్థముగా నన్ను ఆరాధించలేదు, నీ తండ్రి వలె మనపూర్వకంగా నన్ను సేవించలేదు, కాబట్టి ఇదిగో నీ వద్ద నుంచి నీ రాజ్యమును తీసివేసి నీ దాసులలో ఒక దాసునికి నేను రాజ్యమును అప్పగించబోతున్నాను అని దేవుడు స్వయముగా సొలొమోనుకు చెప్పి ఉంటూ ఉన్నాడు. అయితే నీ కాలంలో కాదు కానీ నీ తర్వాత వచ్చేటువంటి నీ కుమారుడి కాలంలో అలాగూ జరుగుతుంది అని ప్రభు చెప్పిన ప్రకారముగానే సొలొమోను మరణించిన తర్వాత తన కుమారుడగు రెహబాము కాలంలో రాజ్యము రెండుగా చీలిపోతూ ఉన్నది. ఆ సమయంలో సొలొమోను యొక్క సేవకుడగు దాసుడగు యరొబాముతో దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనం చదివినట్లయితే, మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదకి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరుహా, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా, స్తోత్రం హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లుగానే సొలొమోను చేసినటువంటి ఆ యొక్క పాపమును బట్టి తన యొక్క సేవకుడకు యరొబామును దేవుడు లేవనెత్తి ఆయనకు రాజ్యమును అనుగ్రహించున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో ఇంత మునుపు దావీదుకు నేను రాజ్యమును అప్పగించున్నాను, ఆయనైతే యథార్థముగా మనపూర్వకంగా నన్ను సేవించి నాకు హృదయాసరుడుగా ఉంటున్నాడు. తన కుమారుడి విషయంకి వచ్చేసరికి అతడు నన్ను విసర్జించున్నాడు, కాబట్టి అతని నుంచి రాజ్యము తీసివేసి నీకు ఇస్తాను. అయితే దావీదును బట్టి ఒక్క గోత్రం వారిని తన యొక్క సంతానానికి ఇస్తామంటాను, మిగిలినటువంటి వారిని అనగా 10 గోత్రముల వారిని నీకు ఇస్తా ఉంటాను, నీవు పరిపాలన చేయము, దావీదు వలె యథార్థముగా నడుచుకొనము, మనపూర్వకంగా నన్ను సేవించము, నా యొక్క ఆజ్ఞను అనుసరించము అని దేవుడు యరొబాముకు మాట ఇచ్చి ఆయన లేవనెత్తి ఆయనకు రాజరికం ఇచ్చుంటుండగా రాజుగా పట్టాభిషేకం చేస్తున్నాడు దేవుడు. చూడండి, ఎంతో గొప్ప ధన్యత. ఒక సేవకుని దేవుడు లేవనెత్తి ఆయన రాజుగా చేసి, దావీదు వలె ఆయన చిన్నతనం నుంచి కూడా దేవుణ్ణి ఎరిగి ఉండలేదు, దేవుని సేవించలేదు, అయినప్పటికీ కూడా అతడు శ్రద్ధగా పనిచేయవాడని యరొబామును గుర్తించి దేవుడు ఆయన రాజుగా చేస్తుంటుండగా ఆయన కూడా రాజు అయిన తర్వాత తన యొక్క అధికారమును బట్టి గర్వించి యెరూషలేములో ప్రజలందరూ కూడా వెళ్ళి అక్కడే ప్రభువును ఆరాధించి అక్కడ బలులు అర్పించవలసి ఉంటుండగా యెరూషలేమునకు వెళ్ళి ఈ యొక్క ప్రజలు గనక ఆరాధన కొరకు వెళ్ళినట్లయితే ఇదిగో వీరందరూ కూడా రెహబాము యొక్క వశమైపోతుంటారేమో, మరల తిరిగి దావీదు యొక్క సంతతికే ఈ రాజ్యం వెళ్ళిపోతుందేమో, నాకు రాజరికం ఉండదేమో అని అనుకొని ఈ యొక్క యరొబాము బేతేలులోను అదేవిధముగా మరొక ప్రాంతంలో ఆయన బలిపీఠములు కట్టించి అక్కడ బలులు అర్పించానని, మీరు యెరూషలేము వరకు వెళ్ళనవసరం లేదు, ఈ యొక్క బేతేలులోనే ఇదిగో మీ కొరకు ఒక ఆలయం కట్టించున్నాను. ఆ ఆలయం ఏమిటని మనం ఆలోచన చేస్తున్నట్లయితే 12వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు కదా, 2 బంగారు దూడలను తయారు చేయించి వాటిని అక్కడ నిలువబెట్టి, ఇదిగో ఇదే మేమును ఐగుప్తుల నుంచి ఆ యొక్క బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు, కాబట్టి
మీరు యెరూషలేముకి వెళ్ళనవసరం లేదు. ఈ యొక్క బేతేలులోనే యెరూషలేములో ఎలాగైతే ఉత్సవం చేస్తూ ఉంటారో, ఎలాగైతే బలులు అర్పిస్తూ ఉంటారో, ఎలాగైతే నైవేద్యం అర్పిస్తూ ఉంటారో, అదే రీతిగా అదే మాసంలో అదే దినములలో ఇక్కడ మీరు బలులు అర్పించండి. ఈ యొక్క బంగారు దూడలకు ఆరాధన చేయటం నేర్పించున్నాడు. ప్రజలందరి యొక్క అనగా 10 గోత్రాల యొక్క ప్రజలందరూ కూడా ఆ యొక్క విగ్రహం తట్టు త్రిప్పివేసేసి వారందరూ కూడా విగ్రహార్థికులుగా మార్చినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. 12వ అధ్యాయం అంతా కూడా మనము చదివినట్లయితే ఆ యొక్క విషయాన్ని మనము గ్రహించవచ్చునండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి ప్రియమైన దేవుడులారా, యెరూషలేములో యూదులందరూ వెళ్ళి ఎలాగైతే ఆరాధన చేస్తూ ఉన్నారో, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ బేతేలు తట్టు త్రిప్పి ఈ యొక్క విగ్రహారాధన చేయడానికి ప్రజలందరూ కూడా దేవుణ్ణి మరచిపోయేలాగా, దేవుణ్ణి విడిచిపెట్టేలాగా చేసి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడై ఉన్నాడు. దేవుని యొక్క ప్రజలందరూ కూడా పాపము చేయటానికి ఈ యొక్క యెరొబోము కారకుడైనని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క దినములలోనే ఇదిగో అశ్షూరీయులు వచ్చి వారందరూ కూడా చెరలోని తీసుకొని వెళ్ళిపోయి వారిని బానిసలుగా చేస్తున్నట్లుగా ఆ పాపాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రజలను ప్రభువును సేవించకుండా, ఆయన ఆజ్ఞలు గైకొనకుండా, ఆయనను అనుసరించకుండా వారి హృదయాలు త్రిప్పివేసినందుకు యెరొబోముతో ప్రభు అన్నాడు కదా, ఇదిగో ఆ ప్రజలందరూ కూడా నన్ను మరచిపోయి ఆ పాపం చేయడానికి కారకుడై ఉన్నావు కాబట్టి నీ తర్వాత వచ్చినటువంటి వారిలో ఎవరు కూడా నీ సంతతిలో మిగలకుండా ఈ భూమి మీద లేకుండా చేస్తూ ఉంటానని చెప్పి దేవుడు ఆయనకు హెచ్చరిక అనుగ్రహించున్నాడు. దేవుడు చెప్పిన ప్రకారముగానే యెరొబోము తర్వాత వచ్చినటువంటి తన కుమారుడగు నాదాబు పరిపాలన చేస్తున్నట్లుగా ఆయన తర్వాత మరొక వ్యక్తి వచ్చి అతను చంపివేసేసి ఆయన సంతతి వాడు కాకపోయినప్పటికీ కూడా మరొక వ్యక్తి వచ్చి పరిపాలన చేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం చదివినట్లయితే, తాను రాజు కాగానే ఇతడు యెరొబోము సంతతి వారినందరినీ హతము చేసెను. ఎవరినైనా యెరొబోమునకు సజీవునిగా ఉండనీయక అందరినీ నశింపజేసెను. అనగా తన యొక్క కుమారుడగు నాదాబు తర్వాత వచ్చినటువంటి మరొక రాజు బయేషా యెరొబోము యొక్క సంతతి అంతటి కూడా చంపివేసినట్లుగా దేవుని యొక్క వాక్యలు మనం చూస్తాం. ఎందుకనగా నిర్గమాకాండము 20వ అధ్యాయంలో ప్రభు అన్నాడు కదా, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు ఇదిగో వారి సంతతిని శిక్షిస్తూ ఉంటానని, నన్ను ప్రేమించే నా యొక్క ఆజ్ఞను గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు నా యొక్క కృప వారిపైన ఉంటుందని ప్రభు సెలవిచ్చున్నాడు. కనుక ప్రియమైన దేవుడులారా, దేవుని యొక్క మాటలలో ఏ ఒక్క మాట కూడా తప్పిపోదు అని మరొకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. అందుకే ప్రభు అన్నాడు కదా, ఇదిగో భూమి ఆకాశం సరే గతించపోవచ్చును కానీ నా మాట ఎన్నటికీ గతించపోదు. అందుకే దేవుని యొక్క మాటను మనము నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుని యొక్క మాటను మనము గైకొనడానికి ప్రయాసపడాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ ఎందుకు ఈ యొక్క మాట మనము చదువుకున్నాము, ఎందుకు ఇక్కడ యెరొబోమును గురించి మనము జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం. బేతేలును ఆశ్రయించవద్దు, యోసేపు సంతతి మీదకి నా యొక్క అగ్నిని కురిపిస్తానని ప్రభు ఎందుకు చెప్పాడు అని మనం గమనించినట్లయితే, ఈ యొక్క యెరొబోమట ఆయన ఎఫ్రాయిము యొక్క సంతతి వాడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరినైతే సొలొమోను యొక్క సేవకుడగు యెరొబోమును రాజుగా ఆయన పిలుచున్నాడో ఆ యొక్క యెరొబోము ఎవరో కాదు, అతడు ఎఫ్రాయిము యొక్క సంతతి వాడని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నాడు. 11వ అధ్యాయము 26వ వచనం చదివినట్లయితే ఆ మాట మనకి కనబడుతుంది. ఈ యొక్క ఎఫ్రాయిము ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే యోసేపు యొక్క కుమారుడుగా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి ప్రియమైన దేవుడులారా, యోసేపు యొక్క సంతతిలో ఉన్నాడు కాబట్టి యోసేపును బట్టి తనక కుమారుడుగు ఎఫ్రాయిము యొక్క సంతతుల నుంచి యెరొబోమును దేవుడు రాజుగా పిలుచుంటుండగా ఆయన దేవుని యొక్క ప్రజలందరూ కూడా నాశన మార్గంలో నడిపించున్నాడు.
చెడు మార్గంలో నడిపించున్నాడు, గ్రహాల తట్టు త్రిప్పివేసి ఉన్నాడు, దేవుని మరచిపోయేలాగా చేసి ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రత రగులుచున్నది. అందుకే ప్రభు అన్నాడు కదా, ఇదిగో ఎవరు కూడా ఆర్పివేయనటువంటి అగ్నిని యోసేపు సంతతి మీద నేను క్రొమ్మరిస్తానంటా ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎంతో శ్రమపడినవాడు, ఎంతో కష్టపడినవాడు, ప్రార్థన పరుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క దర్శనములను స్వప్నాలను చూస్తూ వాటికి భావం చెప్పేవాడు. తన యొక్క సొంత అన్నలే తన భక్తిని చూచి, తన ప్రత్యేకమైన జీవితాన్ని చూచి అతని మీద అసూయపడి చంపడానికి చూస్తున్న పరిస్థితులలో దేవుడు తనను తప్పించున్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు, ఇదిగో సొంత వారి ద్వారా, బయట వారి ద్వారా చెరసలు అనుభవించున్నాడు, ఎన్నో కరువు అనుభవించున్నాడు, ఎన్నో శ్రమలు భరించున్నాడు. అయినప్పుడు కూడా దేవుని కొరకు నిలబడ్డాడు, పాపం నుంచి పారిపోయి ఉన్నాడు, ఎంతో పవిత్రంగా జీవించున్నాడు. ఇదిగో దేశంగానే దేశం వెళ్ళి ఆ దేశానికి ప్రధానమంత్రిగా మారి ఉన్నాడు. ఎంతో కష్టపడి తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ తన సంతతిని ఎంతో ఆశీర్వాదకరంగా నిలబెట్టుకున్నాడు యోసేపు. యోసేపతే 3 తరములు కూడా ఆయన చూచున్నాడని, బైబిల్ ఎవరు కూడా చూడనంత ఆ 3 తరములు ఆయన చూచున్నాడని దేవుని యొక్క వాక్యం అని తెలియపరుస్తున్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ యోసేపు ఎంతో కష్టపడి తన యొక్క ఆత్మ జీవితాన్ని కాపాడుకొని తన యొక్క సంతతికి, తన వారసులకి ఆశీర్వాదం తెచ్చుంటుండగా ఆ ఆశీర్వాదం అంతా కూడా తీసివేసి ఈ యొక్క యెరోబాము పాపము చేసి ఆ ప్రజలందరూ కూడా పాపం చేయడానికి కారకుడై ఉన్నాడు. అందుకే దేవుడు దుఃఖపడుచున్నాడు. దేవుని యొక్క ఉగ్రత ఆ సంతతి మీదకి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యము మనం గమనించవచ్చు. చూడండి పిల్లారా, ఆ యొక్క యెరోబాము యొక్క సంతతి అంతా కూడా ఈ భూమిని లేకుండా చేసినప్పటికీ కూడా ఆయన తర్వాత వచ్చినటువంటి బయషా కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ఇంకెవరైనా కావచ్చు, కానీ ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేసినటువంటి ఆ 19 రాజులలో కూడా యెరోబాము వేసినటువంటి పాపం అనబడి బీజము పోవటం లేదు, అది నాటబడి ఉన్నది. వారు ఒకరి తర్వాత ఒకరికి మించిన ఒకరు వారందరూ కూడా యెరోబాము మార్గములోనే పాపము చేస్తున్నారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నాడు. ఇదిగో యూదా యొక్క రాజ్యం మనం గమనించినట్లయితే వారు కూడా పాపం చేస్తున్నారు, కానీ దావీదును ప్రభు జ్ఞాపం చేసుకొని వారికి క్షమిస్తూ వచ్చాడు. దావీదును బట్టి వారిని నిలబెట్టున్నాడు. కానీ ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క విషయం మనం గమనించినట్లయితే యెరోబాము పాపం అనబడే బీజం వేసినాడు కాబట్టి అందరూ కూడా అతని మార్గంలో నడిచి దేవునికి దుఃఖం పెట్టించున్నారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, ఆ యొక్క బేతేలు గురించి ప్రభు అన్నాడు కదా, ఇదిగో మీరు బేతేలులకు వెళ్ళవద్దు, బేతేలును ఆశ్రయించవద్దు అనగా ఆ బేతేలులో ఇదిగో యాకోబు దేవుని యొక్క గొప్ప స్వప్నం చూచి ఉన్నాడు, అందులో బలిపీఠం కట్టి ఉన్నాడు. ఇదిగో ఇది దేవుని యొక్క సన్నిధి అన్నాడు, దేవుని యొక్క మందిరం అన్నాడు, పరలోక గవిని అన్నాడు. ఇదిగో అలాంటి పవిత్రమైన స్థలమును విగ్రహారాధన స్థలముగా మార్చివేస్తున్నాడు యెరోబాము. అందుకే ప్రభు అన్నాడు కదా, మీరు ఆ బేతేలును ఆశ్రయించవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క పితరులైన వారు, మన యొక్క తల్లిదండ్రులైన వారు ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి, ఎంతో ప్రార్థన చేసి తమ యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకొని వారి కుటుంబాలకు ఆశీర్వదకరంగా ఉంటే వారి తర్వాత వచ్చిన సంతతి వారు అనేక మంది ఈ యొక్క యెరోబాము వలె పాపం చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క కుటుంబాలకు, వారి యొక్క జీవితాలకు అవమానం తెస్తూ ఉన్నారు, దేవునికి అవమానకరంగా ఉంటూ ఉన్నారు. ఇదిగో మన యొక్క పితరుల కంటే కూడా మనం ఇంకా ఎక్కువ భక్తి చేయాలని, మన యొక్క పితరుల కంటే, మన యొక్క తల్లిదండ్రుల కంటే, మన యొక్క పూర్వీకుల కంటే కూడా మనం ఇంకా ఎక్కువగా ప్రార్థనా శక్తి కలిగి ఉండాలని, ఇంకా ఎక్కువగా ప్రభు సన్నిధిలో ఎదుగుచూ ఉండాలని, ఆత్మీయంగా ఎదుగుచూ ఉండాలని, వాక్య జ్ఞానమును ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటూ వారికంటే ఇంకా అధికమైన భక్తి చేయాలని ప్రభు యొక్క ఆశ ఉంటూ ఉన్నది. అనేక మంది తమ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, తమ యొక్క తాత ముత్తాతలు కావచ్చు, వారి యొక్క పూర్వీకులు వారు గొప్ప భక్తులుగా ఉంటుంటే వీరికి వచ్చేసరికి నామకార్థులుగా మారిపోతూ ఉన్నారు. వారు చెప్పుకొని జీవిస్తున్నారు, వారి పేరు చెప్పుకొని జీవిస్తూ ఉన్నారు, కానీ వీరు వారి వలె భక్తి కలిగి శక్తి కలిగి జీవించలేకపోతున్నారు. ఈ యొక్క అంత్య దినములలో
మన పితరుల కంటే కూడా మనం ఇంకా ఎక్కువగా దేవునికి దగ్గర అవ్వాలని, వారికంటే ఇంకా ఎక్కువగా దేవుని యొక్క శక్తిని పొందుకోవాలని, వారికంటే ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క భయభక్తులు కలిగి ఆయన భక్తిని కలిగి జీవించాలని, లోకంలో దేవునికి మహిమకరంగా బ్రతకాలని, యెరొబెయాము వలె మనం ఉండకూడదని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనం తెలియపరుస్తున్నాడు. ఇదిగో యోసేపు యొక్క కష్టమంతా కూడా వ్యర్థమైపోయేలా చేశాడు యెరొబెయాము. మనం అలా ఉండకూడదని, మన తరములు అలా ఉండకూడదని ప్రభు యొక్క ఆశ ఉంటా ఉన్నది. కాబట్టి ఈ సమయంలో ప్రభుని సేవిస్తున్నటువంటి ప్రియ సహోదర సహోదరి, నీ యొక్క జీవితం ఎలాగున్నది? నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలాగున్నది? పితరుల వలె ఉంటున్నామా? నామకార్థంగా మారిపోతున్నామా? ఏదో దేవుని నమ్ముకొని రక్షించబడ్డాము, చర్చికి వెళ్తున్నా సరిపోతుందిలే అనుకుంటున్నామా? అలా కాదు, కానీ వారికంటే మనం ఇంకా ఒక అడుగు ముందుకు వేయాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నాడు. యెరొబెయాము యొక్క మరి పాఠము మన జీవితంలో ఒక గుణపాఠముగా ఉండాలని ప్రభు యొక్క ఆశ ఉంటుంది. అందుకే మనము మనుషులను ఆశ్రయించకూడదు, వేరే ప్రాంతాలను ఆశ్రయించకూడదు. ఈ లోకంలో దేన్ని కాదు, కానీ మన దేవుడైన యెహోవాను బట్టి మాత్రమే మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఆయన మాత్రమే మనం ఆశ్రయించాలని. ఎందుకనగా ఆయన ఆశ్రయిస్తేనే మనం బ్రతుకుతామట. అనగా ఎన్ని కలిగి ఉన్నప్పటికీ, స్థిర ఆస్తులు కలిగి ఉన్నప్పటికీ మన బ్రతకము కానీ దేవుని యొక్క వాక్యమును కలిగి ఉంటే, దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉంటే, ప్రభువును కలిగి ఉంటేనే, ఆయన సేవిస్తేనే మనము జీవం కలిగి ఉంటామని, నిత్య జీవనంలో ప్రవేశిస్తూ ఉంటామని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరొబెయాము వలె మనలో ఏమైనా పాపపు బీజం ఉన్నదేమో మనం ఆలోచన చేసుకోవాలి, విచారణ చేసుకోవాలి. అలాంటి పాపం బీజం ఉన్నట్లయితే దాన్ని తీసివే ప్రభువా, నన్ను దర్శించిన ఆయన, నన్ను సరిచే ప్రభువా, ఇంకా పరిశుద్ధముగాను ఇంకా సమర్పణ కలిగి నీ కొరకు జీవించడానికి కృప దయచే ప్రభువా. నాలో ఎటువంటి విగ్రహానికి కానీ దేనికి ప్రభువా, నిన్ను మించి ప్రభువా, దేనికి కూడా నేను దాసుని కాకూడదు నాయనా అని ప్రార్థన చేస్తూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపోదాం. యేసయ్య అట్టి కృప మనందరికీ అనుగ్రహించనుగాక. ఆమేన్. దయచేసి తరలం వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాము. ఈ సమయంలో ప్రభువా, నాలో ఇంకా యెరొబెయాము వలె ప్రభువా, ఎదుగో తండ్రి మీకు వ్యతిరేకమైనది మాలో ఏదైనా ఉన్నదేమో దాన్ని నాకు చూపించు ప్రభువా, తీసివేసుకుంటాను ఆయన. యోసేపు సంతతికి ఎలాగైతే యెరొబెయాము శాపం తెచ్చున్నాడో ఆ విధముగా నా యొక్క సంతతికి నేను ఉండకూడదు ప్రభువా, నన్ను ఆశీర్వదకరంగా మార్చు నాయనా అని ప్రార్థనలో ఏకీభవిద్దాం. కృపగల మా తండ్రి నీకు స్తోత్రం నాయన. దేవా ఇదిగో ప్రభువా, మీరు సెలవిచ్చారు నాయన, మీరు బేతలను ఆశ్రయించవద్దు, నన్ను ఆశ్రయించండి మీరు బ్రతుకుతారన్నావు ప్రభువా. మిమ్మల్ని కాక మేము లోకములో వేటిని ఆశ్రయించకూడదు ప్రభువా, నిన్ను మాత్రమే సేవించాలని ఆయన. మీరు రాకడ వరకు ఇదిగో ప్రభువా, మా సంతత వారు రాబోయే తరం వారు ప్రభువా నిన్ను మాత్రమే సేవించినట్లుగా ఈ సమయంలో ఎందరైతే తిన్న మాటలు వినుచున్నారో వారందరికీ అటు కృప దయచే ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క సంతత వారు, వారి యొక్క వంశపు వారు, తరతరాలు కూడా ప్రభువా మీరు రాకడ వరకు తండ్రి నిన్ను సేవిస్తూ నిన్ను బిడ్డలుగా జీవించే గొప్ప భాగ్యం మీరు దయచే ప్రార్థన చేస్తాను ప్రభువా. ఎవరైతే ఎటువంటి సమస్యలతో, శోధనలతో, వ్యాధులతో, కన్నీటితో, దుఃఖముతో ఈ సమయంలో ప్రభువా నీ సన్నిధికి వచ్చిన మాటలు వింటున్నారు, వారందరి జీవితాలలో అద్భుత కార్యం జరిగించడం ప్రార్థన చేస్తాను దేవా. గొప్ప కార్యములు జరిగించడం ప్రార్థన చేస్తాను. వారిని వారి కుటుంబాలను వారి బిడ్డల మీద దీవించని ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా అదిగో ప్రభా తండ్రి, పాపపు బీజము లేకుండా తండ్రి నీ యొక్క వాక్యం అనబడే బీజం వేయమని ప్రార్థన చేస్తాను. నీ సన్నిధిలో వారిని స్థిరపరచని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నిన్ను మాత్రమే ఆశ్రయించేవారుగా ఉంటాను, కృప దయచేయండి. మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్.